బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లాలో ఆదోని కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ అన్నట్టుగా ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతుంది. ఆదోని జిల్లా ఏర్పాటు ఎమ్మిగనూరు కేంద్రంగా ఉండాలని ఎమ్మెల్యే జేనేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడేంటి అని మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నించారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా ఇలాంటి డిమాండ్లను తెరమీదకు తేవడం సరైంది కాదన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుకు అన్ని వర్గాలు మద్దతు తెలియజేస్తున్నాయని తాను కూడా మద్దతుగా ఉంటానని తెలిపారు. దీంతో వైసీపీ హయాంలో ఆదోని జిల్లా ఏర్పాటుపై నోరు మెదపని బుట్టా రేణుక తాజాగా ఎమ్మిగనూరు కేంద్రంగా జిల్లా కావాలని డిమాండ్ చేయకపోవడం చర్చగా మారింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆదోని అంశం రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసిందని అంటున్నారు. వారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజున మరి మీరు ఈ రోజు తెలిపిన మద్దతు మరి ఆ రోజు ఆదోని జిల్లా ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజల ఆకాంక్ష కానీ అందరి ఆకాంక్ష కూడా ఎమ్మిగనూరు అయితే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న ఆకాంక్షని నేను నా స్వార్థంగా కూడా చెప్పాను స్పష్టంగా. ఆ స్వార్థమే కాకుండా ఇక్కడ అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ప్రాంతం. నిజంగా మీరు చిత్తశుద్ధి ఆదోని జిల్లా పట్ల ఉండింటే 5 ఏళ్ల అధికారంలో ఉన్న రోజు మీరు ఒక్కరోజు కూడా ఆదోనిలో పోయి నేను ఆదోని జిల్లా ఇస్తాను తెస్తానని చెప్పి ఒక మాట అనలేదు. కాబట్టి ఈ రోజు మీరు ఆదోని జిల్లా అనే ప్రస్తావన వచ్చి జిల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఎమ్మిగనూరు జిల్లా ఒక ప్రాముఖ్యత, ఎమ్మిగనూరు జిల్లా అవసరం, ఎమ్మిగనూరు జిల్లాలో ఉన్నటువంటి ఉపయోగాలు భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఎమ్మిగనూరు వల్ల మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దాన్ని పట్టుకొని ఈరోజు మీరు ఎమ్మిగనూరు ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే మరి మీకు ఆదోని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆదోని జిల్లాగా చెయ్యాలని నియోజకవర్గాలలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ కలిసి ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకుని వచ్చారు. ఇన్ని రోజులుగా ఆదోని జిల్లాగా కావాలని ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో ఇంతవరకు కూడా మాట్లాడని వారు ఈ రోజు మేము మద్దతు ఇవ్వడం వెళ్ళిన తరువాత ఈ విధంగా మాట్లాడడం ఇది ఎటువంటి రాజకీయానికి దారి తీస్తుందో ఒకసారి ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా ఇది క్లియర్ గా తెలుస్తుంది. దీన్ని డైవర్ట్ చేసేదానికి అంటే ఈ పోరాటానికి మేము ఇస్తున్న మద్దతుని డైవర్ట్ చేసేదానికి చేసే పాలిటిక్స్ అనే మాకు అనిపిస్తుంది.